యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. పూరి జగన్నాథ్ గారి స్ట్రెంత్ ఏందో మీకు తెలుసు. ఆయన ఏ రేంజ్ డైరెక్టర్ ఆడియన్స్కి తెలుసు. సో అదంతా గత కొన్ని సినిమాల నుంచి చూసుకుంటే ఆయన గ్రాఫ్ పడిపోతూ వచ్చింది. నేను ఆయన పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడట్లేదు, ప్రొఫెషనల్ లైఫ్ గురించే మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఆయన ఉన్న సిచ్యువేషన్ నుంచి మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యి ఇదిరా పూరి సినిమా అనే స్థాయి సినిమా మళ్ళీ తీయగలరంటారు. ఇప్పుడు ఒక తెలుగులో సామెత ఉంది, జుట్టునమ్మ ఏ ముడైనా వేస్తుందని. సో మనలో ఒక క్రియేటివిటీ టాలెంట్ ఉంటే ఏమైనా చేయొచ్చు. అంటే జగన్ గారి స్ట్రెంగ్త్ ఏంటి అంటే చాలా ఫాస్ట్ షార్ప్ డెసిషన్స్ తీసుకుంటాడు. ఆయన డైలాగ్స్, ఒక క్యారెక్టరైజేషను, దాన్ని బాగా క్రియేట్ చేయగలరు. అది ఆయన స్ట్రెంగ్త్. ఆయన స్ట్రెంగ్త్లో ఏంటి అంటే కథ ఎంత ఫాస్ట్గా వేస్తారో కొన్ని చోట్ల ఆయన కాంప్రమైజ్ అయిపోతాడు. త్వరగా రౌండప్ చేసేద్దాం ఈ కథని అనేది. ముఖ్యంగా క్లైమాక్స్ దగ్గర కొన్ని సినిమాలు ఆయన వీక్ అవుతూ ఉంటారు, మీరు ఆ సినిమాలు అబ్జర్వ్ చేయండి. తర్వాత ఏంటంటే మేకింగ్లో కూడా ఇది ఓకే అనుకుంటారు తప్పితే ఇప్పుడున్న స్టాండర్డ్స్కి ఆడియన్స్కి అలా నచ్చట్లా. మీరు ఒక షార్ట్ గంటలో తీశారో 100 రోజుల్లో తీశారో ఆడియన్స్ తెలియకపోవచ్చు, కానీ దాని తాలూకు ఇంపాక్ట్ తెలియాలి. అంటే ఫాస్ట్గా కట్ అవ్వకూడదు, కొన్ని ఎమోషన్స్ స్టే అవ్వాలి. ఇది నేను ఒక వీడియోలో కూడా జగన్ గారికి చెప్పాను. జగన్ గారు మీరు నా మనసులో తెలిసి కరెక్ట్గా చెప్పారని ఆయన ఫోన్ చేసి చాలాసేపు మాట్లాడారు ఆయన. సో ఆయనలో ఆ రైటింగ్ టాలెంట్, క్రియేటివిటీ ఉంది. పైగా ఆయన ప్రొడ్యూసరు, ఆయన ఎవరితో అయినా సినిమాలు చేయగలరు. సో అందువల్ల ఆయన కమ్బ్యాక్ అయినా బౌన్స్ బ్యాక్ అయినా కూడా ఆశ్చర్యపోవడం అవసరం లేదు. ఆయనకు స్ట్రెంగ్త్ ఉంది. బట్ తాను మార్చుకోవాలి. కొంచెం ఓపిక్గా ఆయన ఏమంటారు స్క్రిప్టింగ్ మీద టైం వెచ్చించి, మేకింగ్ మీద టైం వెచ్చిస్తే అది పెద్ద విషయం కాదు ఆయనకి. తోటా ప్రసాద్ గారిని ఇంటర్వ్యూ చేస్తూ మెహర్ రమేష్ గారి ప్రస్తావన లేకుండా ఆ ఇంటర్వ్యూ పూర్తి చేయలేము. ఆయన దగ్గరికి వెళ్ళే ముందు ఆరెంజ్ సినిమా గురించి ఒక 2 ప్రశ్నలు సార్. ఓకే. ఆరెంజ్ సినిమాకి మీరు బొమ్మరేలు భాస్కర్ గారితో కలిసి వర్క్ చేశారు, నైట్ షిఫ్ట్స్ అన్ని. అవును. సో ఆ మూవీ అప్పుడు అంత ఫలితం ఇవ్వలేదు, కానీ ఆ ఇంపాక్ట్ ఇప్పటికీ అలాగే ఉంది. అవును. అయితే ఆ సినిమా వర్కింగ్ చేసేటప్పుడు మీరు కొంచెం ఇచ్చే సలహా కానీ, ఇది మరీ హార్డ్ హిట్టింగ్గా ఉంది ఆడియన్స్కి, మరీ పచ్చి నిజం చెప్పేస్తున్నావు, కాస్త చూసుకో, ఇలాంటి అలర్ట్ ఏమన్నా ఇచ్చారా? నేను ఇదివరకు ఒక ఇంటర్వ్యూ చెప్పినట్టే ఆరెంజ్ పరుగు తర్వాత బొమ్మరేలు భాస్కర్ గారు చేద్దాం అనుకున్నారు. ఒక 20-25 మంది రైటర్స్తో కూర్చున్నాడంట ఆయన. నాకు ఆ విషయం తెలియదు. ఒకరోజు రామ్ చరణ్ గారు ఇంటికి పిలిపించి, ఇప్పటికి 25 మంది రైటర్లు వెళ్ళిపోయారు ప్రసాద్ గారు, మీరు ఆయనతో ట్రావెల్ అవ్వండి, కనెక్ట్ అయితే కంటిన్యూ చేయండి, లేకపోతే మాత్రం మీరు ఫీల్ అవ్వద్దని ముందే చెప్పాడు ఆయన. ఓకే. సరే ఓకే అండి అన్నాను. నేను భాస్కర్ గారిని కలిసిన తర్వాత ఆయన నాకు కనెక్ట్ అయ్యాడని నేను చెప్పిన పాయింట్స్తో అలా ట్రావెల్ అయ్యాను. ఒక 1.5 years ఆగాను. అంటే నేను 2008-9లోనే ఆయనతో ట్రావెల్ అయితే దాదాపు 1.5 year జరిగింది. 1.5 yearలో ఏంటి అంటే ఆయనకు ఒక సాటిస్ఫాక్షన్ ఉండదు. ప్రతిరోజు ఆయనకి పరగొడుకుందే ఉంటుంది. రాత్రి 2 గంటలకు 3 గంటలకి కడవలే కాపాడెత్తరే అని తల గోడకేసి కుట్టుకుంటూ ఉంటాడు ఆయన, భగవంతుడా కాపాడు అని. సీన్ ఏంటి మనం చెప్పాలి తాపత్రయపడుతూ ఉంటాడు ఆయన. విన్నాను సార్, షూట్కి వెళ్ళే ముందు దాకా కూడా సీన్ ఫైనల్. అంటే మార్నింగ్ 6 గంటలకి షూటింగ్. నేను నా హెల్త్ పాడయ్యాక డయాలసిస్ చేయించుకుని ఈ డిస్కషన్ కోసం అర్ధరాత్రి పెట్టుకునేవాడిని. ఒక 8 గంటలు నేను డయాలసిస్ వెళ్తే 4 hours ప్రాసెస్. 12 o'clock వెళ్ళి 12 నుంచి ఎర్లీ మార్నింగ్ వరకు వర్క్ చేసి అప్పుడు ఇంటికి వెళ్ళేవాడిని. నేను ఈయన కోసం డిస్కషన్ కోసం వెళ్ళేవాడిని. వెళ్తే అప్పుడు శివకుమార్ అని ఒక తమిళ రైటర్ ఉండేవాడు. ఆయన ఏమన్నామంటే, భాస్కర్ ఇది మన కథ కాదు. ఓకే. అంటే ఇప్పుడు ఏంటి మన కథ అనే డిస్కషన్ 3 గంటలకి 4 గంటలకి స్టార్ట్ అయ్యేది. తెల్లవారుజాము 6 గంటలకు ఒక సీన్ చేయాల్సి వస్తే ఇప్పుడు 3 గంటలు 4 గంటలు ఇలా మాట్లాడుతాయంటే నేను షాక్ అయ్యాను. 1-2 సార్లు ఆయనతో నేను చాలా తీవ్రంగా విభేదించిన సందర్భాలు ఉన్నాయి. అంటే ఏంటి అంటే, మీరు సినిమా చూశారు, చాలా కొత్త కాన్ఫ్లిక్ట్. బట్ ఏంటి అంటే ఒక ప్రేమ కథకు ఒక రౌండప్ ఉండాలి. ఇది 1 side అయిపోయింది. ఎంతసేపు రాము జానుని మెప్పించడం అయిపోయింది తప్పితే జాను రామ్ కోసం చేసింది ఏదీ లేదు. ఇది ఉండాలని నా ఆర్గ్యుమెంట్. బాంబే షెడ్యూల్ అప్పుడు కూడా రామ్ చరణ్ గారు నన్ను పక్క పిలిచి, ప్రసాద్ గారు ఏంటిది ఎంతసేపు 1 side అయినా సాక్రిఫైసింగ్, ఆ అమ్మాయి ఏమీ మారడం ఏమి ఉండదా అంటే నేను ఏవో చెప్పేవాడిని. రూమీ పోయిట్రీలు, మపాసా కథలు, ఈ ఇన్సిడెంట్ చెప్పేవాడిని. చరణ్ గారికి డౌట్ వచ్చింది ఈ క్లైమాక్స్ మీద ఆయనకు ఉంది. అంటే హీరో ఎంతసేపు 1 side ఆ అమ్మాయి కోసం గ్రాఫిటీ మానేస్తాడు, ఫ్రెండ్స్తో మాట్లాడడం మానేస్తాడు, ఫోన్లు మాట్లాడడం మానేస్తాడు, ఇన్ని చేస్తున్నాడు కదా. ఆ అమ్మాయి గురించి 1% కూడా మెట్టు దిగదా, ఆ అమ్మాయి ఏమీ చేయదా. అందువల్ల ఏంటి, ఆ అమ్మాయి వైపు నుంచి కూడా ఏదైనా ఉంటే ఆడియన్స్కి ఒక సాటిస్ఫాక్షన్ ఉండేది. అది లేకుండా పోయింది స్క్రిప్ట్లో. అది రామ్ చరణ్ గారు డిస్కస్ చేసేవాళ్ళు, ఇదేదో చేయగలమా అని.
అంటే నేను రూమీ పోయిటరీ చెబుతూ మపాసా కథలు కొన్ని ఉంటాయి. ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఒకరి కోసం ఒకరు సాక్రిఫైస్ చేయడం, ఇలా ఏదైనా చేద్దామని. ఇది నేను భాస్కర్ గారు చెప్తుండేవాడిని. తర్వాత ఏమైంది అంటే నేను ఆస్ట్రేలియా అవుట్డోర్ షూటింగ్ నేను వెళ్ళలేకపోయాను. ఆయన వేరే వాళ్ళతో వెళ్ళాడు. అందువల్ల ఏంటంటే ఒక 1.5 year మేము డిస్కస్ చేసిన పాయింట్స్ కావచ్చు, ఇప్పుడు నేను రైట్ చేసిన పాయింట్స్ కావచ్చు, ఆయన దాని మీద వర్క్ చేయడానికి ఆయనకు కుదరలేదేమో అని నేను అనుకుంటూ ఉంటాను. అందువల్ల ఆ సినిమా అప్పుడు అనుకున్నంత ఫలితం సాధించిపోయి ఉండొచ్చు, కానీ ఇప్పుడు మాత్రం అది కల్ట్ క్లాసిక్ అయింది. ఆ ఫేస్ పాయింట్ అయితే ఏదుందో, ప్రేమ కొన్ని రోజులే బాగుంటుంది, అదైతే ఈ జనరేషన్ ఆడియన్స్కి బాగా కనెక్ట్ అవుతుంది. అవునండి సార్. ఇంకా అదే ఆరెంజ్ సినిమా విషయానికి వస్తే క్లైమాక్స్ కోసం మీరు అన్నట్టు క్లైమాక్స్లో హీరో క్యారెక్టరైజేషన్, అంటే ఇప్పటిదాకా హీరో సినిమా అంతా ఒక క్యారెక్టరైజేషన్ తేలితే క్లైమాక్స్లో సడన్గా మారిపోతాడు. అలా మారకుండా హీరో తన స్టాండ్ మీద తను నిలబడి ఉన్నా కానీ సినిమా ఫలితం మరోలా ఉండేది అంటారా? అంటే నేను అనేది ఏంటంటానంటే, ప్రేమ అంటే వన్ సైడ్ కాదు, ఇద్దరు వైపు నుంచి ఉండాలి. ఇప్పుడు అది లవర్స్ కావచ్చు, ఇద్దరు ఫ్రెండ్స్ కావచ్చు, లేక భార్యాభర్తలు కావచ్చు, రెండు వైపుల నుంచి ఉండాలి, ఒకవైపు నుంచే చేయలేరు. సో అది ఉంటేనే పరిపూర్ణమైన ప్రేమ. సో అంతే తప్పితే వన్ సైడ్ నుంచి ఏమీ జరగదు. అది సార్. అదే ఆరెంజ్ సంబంధించి మరో క్వశ్చన్ సార్. సినిమా రిలీజ్ అయింది, ఫ్లాప్ అయింది, ఫైనాన్షియల్గా నాగబాబు గారు చాలా స్ట్రగుల్ అవుతున్నారు. అలాంటి సిచ్యువేషన్లో ఎక్కడో బయట వేరే హాస్పిటల్లో మీ ఆపరేషన్ సక్సెస్ అయిందంటే ఆయన వేరే సీరియల్ సెట్లో ఆయన లేచి డ్యాన్స్ చేశారంట, అంత డిప్రెషన్లో ఉండి. మీ ఆపరేషన్ సక్సెస్ అయితే అంత డిప్రెషన్లో ఉండి ఆయన డ్యాన్స్ చేయడం ఏంటి? ఆ బాండింగ్ ఏంటి మీ ఇద్దరి మీద? అంటే నాకు నాగబాబు గారితో ఇదివరకు ఏదో 1-2 సార్లు నేను జర్నలిస్ట్గా బాగా పరిచయం ఉండింది, బట్ అంత ఎక్కువ కాదు, పరిచయం ఉంది, తెలుసు అని తప్పితే కాదు. ఆరెంజ్ సినిమాతో ఏంటంటే రోజు ఆయన ఆఫీస్లోనే కూర్చునేవాళ్ళం, మాట్లాడుతూ ఉండేవాళ్ళం. అన్నిటికీ మించి ఆయన చాలా సెన్సిటివ్ పర్సన్. ఆయన చాలా బుక్స్ చదువుతారు, అందువల్ల బుక్స్ గురించి కొంచెం మాట్లాడుకునే అవకాశాలు అవన్నీ ఉండేవి. దాంతోపాటు ఆయన చాలా సెన్సిటివ్ పర్సన్, మనుషులు విపరీతంగా ప్రేమిస్తాడు, వాళ్ళ కోసం ఏమైనా చేయాలనుకుంటాడు. అందువల్ల నా హెల్త్ అప్సెట్ అయింది అనుకున్నప్పుడు ఆయన చాలా బాగా డిస్టర్బ్ అయ్యాడు. ఆయన తర్వాత ఆరెంజ్ సినిమా డిజాస్టర్తో ఆయన కొంచెం చాలా ఇబ్బందులు పడ్డాడు. ఆయన అవన్నీ దాటుకుంటూ వచ్చాడు. ఆయన నన్ను ఒక తమ్ముళ్ళ అనండి, లేక టీం మెంబర్లా అనండి, ఆయన తను ఎదుర్కొన్న సమస్యల గురించి కూడా నాతో డిస్కస్ చేశాడు. ఆయన అపరంజి అనే టీవీ సీరియల్ ఏదో యాక్ట్ చేసి ఇక్కడ ఒక విషయం చెప్పాలి. ఆ సీరియల్ యాక్ట్ చేస్తున్నప్పుడు ఆయన ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ నుంచి బయటపడడానికి పవన్ కళ్యాణ్ గారు ఒక సినిమా చేద్దాం అనుకున్నారు. దబాంగ్ రైట్స్ కొనిపించారు. సో గబ్బర్ సింగ్ సినిమా చేద్దాం అనుకున్నప్పుడు నాగబాబు గారు చెప్పారు, ప్రసాద్ నేను హరీష్తో చెప్తాను, హరీష్ అనుకుంటున్నాను, నువ్వు చేద్దు ఆ సినిమా అన్నారు. సార్ నేను పని చేయాలి ఆ విషయం వేరే కానీ, బట్ అంతలాగా కూడా ఆయన నా గురించి ఆలోచించేవాళ్ళు. 2010 నవంబర్లో ఎప్పుడో సినిమా రిలీజ్ అయింది. అంటే నేను డయాలసిస్ చేయించుకుని కూడా నేను డిస్కషన్స్కి వెళ్ళడం, షూటింగ్లకి రావడం, హైదరాబాద్లో జరిగే వాటికి అవన్నీ కూడా నాగబాబు గారికి తెలుసు. నాకు 2011 జూన్లో ఆపరేషన్ జరిగింది. అప్పుడు ఆయన శిఖరం అని ఒక టీవీ సీరియల్ ఎక్కడో అవుట్డోర్లో జరుగుతుంది, హిల్ స్టేషన్లో. ఆయన ఫోన్ చేసి కనుక్కొని ప్రసాద్ ఆపరేషన్ సక్సెస్ అంటే డ్యాన్స్ చేశారట. అక్కడ వాళ్ళు నాకు చెప్పారు, నాగబాబు గారు ఆనందం పట్టణమైపోయాము, అసలు ఆయన ఎంత హ్యాపీ ఫీల్ అయ్యారు అని తెలిసి. అది ఆయనకు ఒక మనుషుల మీద ఉండే ప్రేమ. ఒక మనిషి ఒక కష్టం నుంచి బయటపడ్డా అంటే ఆయన ఫీల్ అయిన ఆనందం, అది నా క్యారెక్టర్ ద్వారా గొప్పదనం తప్పితే ఇంకోటి ఏమీ కాదు. సార్ మళ్ళీ కన్నప్ప విషయానికి వద్దాం సార్. మీరు ప్రభాస్ గారితో ఆల్రెడీ బిర్లా సినిమాలో పనిచేశారు, ఇప్పుడు ఇది సెకండ్ మూవీ. గతంలో వాళ్ళ ఫాదర్ చనిపోయిన సమయంలో కూడా మీకోసం ఆలోచించి మీకోసం ఒక మనిషిని పంపించి ఫైనాన్షియల్ హెల్ప్ చేశారని చెప్పున్నారు. ఇప్పటికీ ప్రభాస్ గారి ట్రీట్మెంట్ అలాగే ఉందా, ఏమన్నా చేంజ్ అయిందా? అంటే ఇప్పుడు ఆయన పాన్ ఇండియా హీరో. అంటే ఇప్పుడు ప్రభాస్ గారు బిర్లా టైంలో ఆయన మెహర్ రమేష్ గారు ఆఫీస్కి వచ్చేవాళ్ళు. నేను ఈ బిర్లా వెనుకున్న కథలు నేను చెప్తుండేవాడిని. అంటే మీ అందరికి తెలుసు డాన్ సినిమా రీమేక్. డాన్ సినిమాకి ఒక హాలీవుడ్ మూవీ ఉంది, దాంట్లో ఇన్స్పైర్ అయ్యి సలీం జావేద్ డాన్ చేశారు. ఆ డాన్ తెలుగులో యుగంధర్ వచ్చింది, మలయాళంలో ఎవరో శంకర్లాల్ ఏదో శంకర గురు ఏదో మోహన్ లాల్ గారు చేశారు, తమిళ్లో బిల్లా రజనీకాంత్ గారు చేశారు, మళ్ళీ అజిత్ చేశారు. ఈ బ్యాక్ స్టోరీలు ఏమని చెప్తున్నా ఆయన ఎంజాయ్ చేసేవాడు. ఆయన మాతో చాలా అంటే మెహర్ రమేష్ గారితో బాగా ఫ్రెండ్లీగా ఉండేవాడు. అప్పుడు ఆయనకి ఎక్కువగా యానిమల్ ప్లానెట్ లేదంటే డిస్కవరీ ఛానల్స్ చాలా ఇష్టం ఆయనకి, ప్రభాస్ గారికి. అవి చూస్తుండేవాడు ఆయన. ఆ వైల్డ్ లైఫ్, హిస్టారికల్ ఫ్యాక్ట్స్ తెలుసుకోవడం ఆయనకి ఇంట్రెస్ట్. సో వాటి గురించి మాట్లాడుతుండేవాడు. అలాగే ఆయన ట్రీట్మెంట్ గురించి ఇక ఎవరి హాస్పిటాలిటీ గురించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు, ఎవరి పట్ల అయినా ఆయన అదే ఆధారంతో ఉండేవాడు. సో అలాంటి కొన్ని బ్యూటిఫుల్ మెమరీస్ అన్నీ ఉన్నాయి. నాకు ఇల్లు హెల్త్ వచ్చినప్పుడు ఇండస్ట్రీ మొత్తం నాకు సపోర్ట్ చేసింది. ఇక్కడ ప్రభాస్ గారి ప్రత్యేకత ఏంటి అంటే తండ్రి చనిపోయిన బాధలో కూడా ఆ రోజు ఆయన నాకు సపోర్ట్గా నిలిచారు.
అదే ఒక గ్రేట్ క్వాలిటీ. ఆ తర్వాత నేను రికవర్ అయిన తర్వాత ఆయన డబుల్ షూటింగ్లో ఉన్నారు. ఎక్కడ చేస్తుంటే నేను వెళ్ళి కలిశాను. మీరు ఎందుకు వచ్చారు ఒంట్లో బాగున్నప్పుడు అది అన్నారు. లేదు సార్, నేను రికవర్ అయిన తర్వాత నాకు ఎవరైతే సభ్యులు వాళ్ళందరినీ కలుద్దాం అనుకుంటున్నాను, నేను కొంతమందిని కలిశాను చెప్పాను. ఆ తర్వాత ఒక 2013-14 వరకు కూడా ఆయన పర్సనల్ ఫోన్ నెంబర్ నా దగ్గర ఉండేది. ఆయన ఫారిన్ షూటింగ్కి వెళ్ళినా నేను ఫోన్ చేసి ఆయన అతను మాట్లాడేవాళ్ళు, మెసేజ్ రిప్లై ఇచ్చేవాళ్ళు. బట్ ఆ తర్వాత మాత్రం చాలా గ్యాప్ వచ్చింది. అంటే ఆయన బాహుబలి లాంటి బిగ్గెస్ట్ ప్రాజెక్టులో ఇన్వాల్వ్ అయిపోయారు, తర్వాత పాన్ ఇండియా స్టార్ అయిపోయారు. నేను ఆయన కలిసే ప్రయత్నం జరగల. బట్ నేను యూవీ క్రియేషన్స్లో కృష్ణరాజు గారు గోపికృష్ణ మూవీస్ మీద సినిమా చేద్దాం అంటున్నారు. సునీల్ గారు హీరో. నేను ఒక కథ చెప్పాను, రొమాంటిక్ కామెడీ, ఒక హాలీవుడ్ సినిమా నుంచి ఇన్స్పైర్ అయ్యి. కృష్ణరాజు గారు విపరీతంగా నచ్చింది, విపరీతంగా నవ్వి ఎంజాయ్ చేశారు. సో ఆ సినిమా డిస్కషన్స్ అవి జరుగుతుండేవి. సో ఆ టైంలో నేను రెగ్యులర్గా వాళ్ళ ఆఫీస్కి వెళ్తుండేవాడిని. ఆ తర్వాత ఈవీ క్రియేషన్లో నేను ఎక్స్ప్రెస్ రాజా అని ఒక సినిమా చేశాను మేలపాక్ గాంధీ గారితో. ప్రభాస్ గారి బ్రదర్స్ ఉంటారు, ప్రబోధ్ వాళ్ళందరితో నేను అప్పుడు పరిచయం. అంటే బిల్లా నుంచి వాళ్ళకున్న పరిచయం, అప్పుడు మళ్ళీ కలిశాను. అలాగే రామ్ చరణ్ గారితో సినిమా చేద్దాం అనుకున్నారు ఈవీ క్రియేషన్స్ 2016లో. మేర్లపాక్ గాంధీ గారు డైరెక్టర్. ఆ టైంలో స్క్రిప్ట్ వర్క్ చేశాను, వాళ్ళు అడ్వాన్స్లో అవి ఇచ్చారు. బట్ ఆ స్క్రిప్ట్ మెటీరియలైజ్ కాల. అలాగా ప్రభాస్ గారు కావచ్చు, ప్రభాస్ గారి స్నేహితులతో ఉన్న బ్యానర్లో కావచ్చు నా అసోసియేషన్ కొనసాగింది. ఈ మధ్య ఒక 5 ఏళ్ల నుంచి నేను ఆయన కలవాల. నేనేంటి అంటే ఏదైనా పని ఉన్నప్పుడు, అంటే వర్క్ నా పనిని కాదు, వర్క్ పరంగా నేను కలవాలని ప్రయత్నిస్తాను తప్పితే లేకపోతే ఊరికే కలవడానికి నాకు ఇష్టం ఉండదు. సో అనుకోకుండా మళ్ళీ కన్నప్ప సినిమా షూటింగ్లో కలిశాను. ఎలా సార్ ఫస్ట్ మీటింగ్ ఆయన ఎలా రిసీవ్ చేస్తారు? లాస్ట్ ఇయర్ ఏప్రిల్లో నేను కలిసి అప్పటికప్పుడు నేను మారిపోయాను. ఒక విషయం అలా ఆశ్చర్యంగా చూస్తున్నారు. అప్పుడు ఆయన రీకలెక్ట్ చేసి ఇప్పుడు ఎలా ఉన్నారు, ఏంటి హెల్త్ ఎలా ఉందని అడిగారు. ఆ రోజు విష్ణు గారికి, ప్రభాస్ గారికి మధ్య రామోజీ ఫిల్మ్ సిటీలో వర్క్ జరిగింది. ఇప్పుడు కలిసా, సో మాట్లాడా, ఆయన అన్నీ జాగ్రత్త అని చెప్పారు. అది